హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. చాలా మటుకు త్వరగా అందరూ వచ్చి ఉన్నారు. కొంతమంది రావాలి. మీరు ట్రై చేసినందుకు, త్వరగా వచ్చినందుకు దేవుడు కూడా సంతోషపడును గాక. హల్లెలూయా. ఆయన సంతోషపడితే చాలు. నేను సంతోషపడితే ఏమి, సంతోషపడకపోతే ఏమి. హల్లెలూయా. మీరందరూ ఈ విధంగా రావడం దేవుడు సంతోషపరచబడి మీ హృదయ వాంఛలను తీర్చునుగాక, మిమ్మల్ని స్వస్థపరచబడునుగాక. ఆమేన్. ఒక్కొక్కసారి నేను చెప్పిన వాక్యం మొదలు పెట్టాలనుకున్నప్పుడు కొంచెం నాకే ఇబ్బందిగా ఉంటుంది. ఏందిరా వీడు చెప్పిందే చెప్తాడు అని అనుకుంటారేమోనని. కానీ చెప్పిందే నేను చెప్పినా ఖచ్చితంగా మార్పులు అయితే ఉంటాయి. ఓకే. మొదటి ఆదాము చేసిన అతిక్రమమును బట్టి మరణము అందరికీ సంప్రాప్తము ఆయెను. రోమీయులకు రాసిన పత్రిక 5:14 చదవండి. అయినను చేయని వారి మీద కూడా ఆదాము రాబోవానికి గుర్తై ఉండెను. హల్లెలూయా. ఇంతవరకే మనము పాతది. ఇక్కడి నుంచి కొన్ని మార్పులు ఉన్నాయి. ఆదాము రాబోవానికి గుర్తై ఉన్నాడట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:1. ఎందుకు మొదటి ఆదాము రెండవ ఆదాముకు గుర్తై ఎందుకు ఉన్నాడు? ధర్మశాస్త్రము గాని కాదు గనుక హల్లెలూయా. ఏమి కలగవు? సంపూర్ణ సిద్ధి కలగచేయదు. కాబట్టి ఈ ఆదాము ఎవరికి ఒక గుర్తుగా ఉన్నాడు? రాబోయేవానికి గుర్తుగా ఉన్నాడే కానీ ఇతను యొక్క చేసిన పాపములకు పరిహారము కనబడ్డము లేదు. ఇది ఒక ఛాయ మాత్రమే. ఏటటి ఏమి చేస్తున్నారు వాళ్ళు? 4వ వచనం 3-4. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏలైనగా అసాధ్యము గనుక ఆదాము చేసిన అతిక్రమము మరణము అందరికీ సంప్రాప్తం ఆయెను. ఆయన చేసినట్లుగా ఎవరు చేయకపోయినా ఆ మరణమైతే మాత్రం ఏలుతా ఉంది. ఆ మరణానికి ప్రాయశ్చిత్తంగా ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము ఏటేట వాళ్ళు ఇచ్చినా కూడా అతిక్రమం అనేది జ్ఞాపకానికి వస్తూనే ఉన్నది. మరి ఎలా, ఏం చేయాలి? రాబోయే వారు ఎవరు? కొలస్సీయులకు రాసిన పత్రిక 2:17. ఇవన్నీ కొత్తవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:17. ఇది రాబోయే వాటి ఛాయే గాని అది కదా. సో ఈ ఆదాము రాబోవానికి గుర్తై ఉన్నాడు. ఏ గుర్తు? అయ్యా బాబు, ఇవన్నీ ఇప్పుడు నాతో ప్రారంభమైనది అన్నీ ఒక ఛాయ మాత్రమే. ఇది నిజస్వరూపం అయితే కాదు. ఈ ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, ఇట్స్ నథింగ్. ఇట్స్ జస్ట్ ఎ షాడో. బట్ దెర్ ఇస్ ఎ గుడ్ థింగ్స్ టు కమ్. హల్లెలూయా. అది ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. మరణ శాసనం ఎక్కడ ఉండనో
అక్కడ మరణ శాసనము రాసిన యొక్క మరణము అవశ్యము. అది ఎవరిలో ఉన్నది? క్రీస్తులో ఉన్నది. హల్లెలూయా. ఎందుకు ఆయనలో ఉంది? ఎందుకు ఆయనలో ఉంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:47. ఎందుకు క్రీస్తులో ఏమండి? మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరి సంబంధి? మొదటి ఆదాము భూ సంబంధి, మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు కడపటివాడు, పరలోకం నుంచి వచ్చినవాడు. పరలోకం నుంచి దిగి వచ్చినవాడు ఏమి చేశాడు? ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:5. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, గాని హల్లెలూయా, ఏమి కోరలేదు. నేను కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు చేసిన అర్పణలు అర్పించడానికి ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము నువ్వు కోరుకోవడం లేదు. ఇప్పుడు నాతో ఏమి చేశావు? నాకు ఒక శరీరం అమర్చి ఉన్నావు. ఎందుకు? ఈ శరీరం ఏమి కావాలి? మరణ శాసనము రాశాడు గనక మరణము పొందాలి ఈ శరీరం. హల్లెలూయా. ఈ శరీరము ఎవరికి గుర్తై ఉంది? కమాన్. ఆదాము ఎవరికి గుర్తై ఉన్నాడు? రాబోయేవానికి గుర్తు అయి ఉన్నాడు. ఇప్పుడు రాబోయేవాడు శరీరముతో వచ్చినాడు. ఇప్పుడు ఈయన ఎవడు పోలికల్లో ఉన్నాడు? ఆదాము మొదటి వాడిని పోలికలో పొందుకుంటున్నాడు. ఆ శరీరము ఈయనకి ఇచ్చేశాడు. హల్లెలూయా. ఏ పోలికలు? అసలు ఆదాంది ఏం పోలికలు? దేవుని పోలికలు. కానీ ఇప్పుడు ఏ పోలికలు చూద్దామా? ఇప్పుడు ఏ పోలికలు ఉన్నాడో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:7. ఎందుకండి మనుషుల పోలికగా పుట్టాలి? ఆదాము అతిక్రమమును బట్టి దేవుని యొక్క పోలికలను పోగొట్టుకొని ఈ మట్టి పోలికలో కనబడుతున్నాడు. అతిక్రమము. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏ పోలికలో రావాల్సి వచ్చింది? మనుషుని పోలికలుగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. చర్చ్, ఆర్ యు విత్ మీ? ఆది యందు మనుషులను నిర్మించినప్పుడు ఆయన పోలికలు, ఆయన స్వరూపం ఇచ్చాడు. ఆ పోలికలు స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు గనుక ఈయనకు ఈ లోకంలో ఈయన వచ్చినప్పుడు, పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు ఒక శరీరం అమర్చినాడు. ఆ శరీరము ఎవరి పోలికలు? ఆదాము పోలికలు. ఆదాము నుండి మోషే వరకు ఉంటున్న పోలికలవి. ఏ స్వరూపము? దాసుని యొక్క స్వరూపము. ఎందుకు దాసుని యొక్క స్వరూపము ధరించుకున్నాడంటే మరణ శాసనము రాసిన వాడు మరణం అర్పించబడాలి. ఇప్పుడు బలిగా, దాసుడుగా అయిపోవాలి, రుక్తునిగా చేసుకోవాలి. తన యొక్క పరలోకంలో ఉంటున్న ప్రతి స్థితి, పరలోకంలో ఉంటున్న ప్రతి ఐశ్వర్యమును అవన్నిటినీ తీసివేసి పాప శరీర ఆకారంగా కనపడాలి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. ఎందుకనగా మన కోసము పాపముగా చేయబడడానికి వాని యొక్క పోలికలు, స్వరూపం ఈయన పొందుకొని దానిని తీసుకుపోయి ఏమి చేయాలి? ఇప్పుడు బలిగా అర్పించాలి. ఈ అర్పించడం వల్ల వానికి ఏం పోతా ఉంది? వాడు ఏమవుతున్నాడు? దేవుని నీతి అవుతున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10:9.
ఆ రెండవ దానిని అక్కడి నుంచి చదవండి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు హల్లెలూయా. మొదటిది ఏంది? మరణము అందరి మీద సంప్రాప్తమవుతా ఉంది, ఏలుతా ఉంది. ఇప్పుడు ఈయన ఏమి చేస్తున్నాడు? దానిని కొట్టివేస్తున్నాడు. రెండవ దాన్ని స్థిరపరుస్తున్నాడు? ఏంది? ఈయన మనుషుల పోలికగా పుట్టి, ఐ రిపీట్ అగైన్, ఇప్పుడు ఈయనకు ఏ పోలికలు ఉన్నాయి? ఐ వాంట్ యువర్ అటెన్షన్. ఈయనకు ఎవరి పోలికలు ఉన్నాయి? ఈ పోలికలు మార్చబడుతుంది. ఇప్పుడు మనది ఎప్పుడైతే మారుతుందో ఆయనది మారుతుంది. దానికి అరిచి చెప్తున్నా, ఈయనది ఎవరి పోలికలు? మనుషుల యొక్క పోలికలు, దాసుని యొక్క స్వరూపము ధరించుకొని, ఎవరిది వానిదంతా తీసుకొని ఆ మొదటిదిని కొట్టివేసి రెండవ దాన్ని స్థిరపరుస్తున్నాడు. రెండవ దాన్ని ఏ విధంగా స్థిరపరుస్తున్నాడు అంటే, దేవుని నీతి వానికి ఇస్తున్నాడు. ఆ నీతినే మనం పొందుకున్నాం. ఇప్పుడు మనకి ఏ స్వరూపం వచ్చింది? మరలా ఏమొచ్చింది? దేవుని స్వరూపము, పోలికలు మనకు వచ్చినాయి. ఎలా వచ్చింది? ఆయన మొదటి దాన్ని కొట్టివేసి రెండవ దాన్ని స్థిరపరుస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:7, ఏలైనగా హల్లెలూయా. మొదటిదిలో ఏముంది? లోపముంది కనుక దాన్ని ఏమి చేయాలి? కొట్టివేయాలి. కొట్టేశాడు దానిని. ఆ రెండవ దానిని, అది లోపము లేకపోయింటే ఉండేది, లోపం ఉంది కనుక దాన్ని కొట్టివేసి రెండవ దానిని అవకాశము పూర్తిగా చదువు. అవకాశం ఉండేది కాదు కాబట్టి మొదటిది తీసేసి రెండవ దాన్ని స్థిరపరిచినాడు. 8:13 ఆయన చెప్పుట చేత మొదటిది ఏమి చేసినాడు? పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లిపోతా ఉందో అది. ఈ మాట వచ్చినప్పుడు అదృశ్యమైందా? ఇంకా 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 అదృశ్యము కావడానికి సమయం పడుతూ ఉందా? అది మన నిర్ణయం. అర్థమైందండి? హల్లెలూయా. అర్థమైందండి? మొదటిది ఏమై కావాలి? అదృశ్యమైపోవాలి. అది కావడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు దాన్ని బయట తరము అన్నప్పుడు అది బయటికి వెళ్ళిపోవాలి. అది అక్కడే ఉంటే అది పోతాదేమో అని వెయిట్ చేయాలి. అలా అది పోతా ఉందా? పోయిందా? అది పోతా ఉందా? పోయిందా? అది కొట్టివేయబడింది. ఇప్పుడు మన జీవితంలో ఏముంది? ఏ బంధన ఉంది? కొత్త బంధన ఉంది. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరము దాసుని యొక్క స్వరూపము, మనుష్యుని పోలికలది. ఒక్కసారి అర్పించుట చేత ఆ చిత్తమును బట్టి మనము ఆమేన్. అర్పించుట చేత ఎవరి పోలికల్లో అర్పించాడండి? ఏమండి? కాదండి. యేసు క్రీస్తు యొక్క శరీరము అర్పించడము చేత అంటే దాసుని యొక్క స్వరూపము, మనుషుని యొక్క పోలికలు ఏమి చేశాడు? ఒక్కసారే వాటిని అర్పించేశాడు. అర్పించడము ద్వారా దేవుని నీతి పరిశుద్ధముగా మనము తీర్చబడి ఉన్నాము. 14వ వచనం, ఒక్క అర్పణము చేత సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఎలా చేశాడో ఒక మరణం అక్కడ. 18, వీటికి క్షమాపణ ఎక్కడ దొరుకునో
హల్లెలూయా. అర్థమైందండి? వీటి క్షమాపణ ఎక్కడ దొరుకుతుందండి? సంతలోనా? ఏమండి? వేరే వేరే కార్యముల ద్వారా దొరుకుతుందా? మరణ శాసనము ఎక్కడ రాయబడి ఉందో, ఆ మరణ శాసనము రాసిన మరణము ఎక్కడ ఉందో అక్కడ క్షమాపణ దొరుకుతుంది అని అర్థం. వేరే ఎక్కడే కానీ క్షమాపణ దొరకదు గనక దొరకదు. దానిని ఎవరైతే అంగీకరిస్తారో ఇంకా వారికి ఏమీ లేదండి, పాప పరిహార్థపు బలి ఇంకా ఎన్నడూ ఉండదు. ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి? వాడు చిన్నోడు, వాడికి ఒక వయసు వచ్చిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళాలి? వాడు ఎక్కడికి వెళ్ళాలి? మరణ శాసనం రాసిన మరణము ఎక్కడ ఉందో అక్కడికి వాడు వెళ్ళి ఈ మరణ శాసనము నా కొరకుని ఎప్పుడైతే అక్కడికి పోతాడో అక్కడ వానికి ఏమి దొరుకుతుంది? పాప పరిహార్థపు బలి యొక్క క్షమాపణ వానికి దొరుకుతుంది. మనందరికి దొరికింది. ఆమేన్. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది? ఒక మరణము జరిగింది, క్షమాపణ దొరికింది. ఇప్పుడేం కావాలి? నూతన శరీరము కావాలి. ఇప్పుడు ఏం కావాలి? ఒక మరణము జరిగింది, ఒక క్షమాపణ దొరికింది, ఇప్పుడు నూతన పరచబడాలి. చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 5:30. అది ఇంగ్లీష్లోనే బాగుంటుంది. మనము క్రీస్తు శరీరము అనే ఇక్కడ నుంచి చదవండి. మనము క్రీస్తు శరీరమునకు అలాగే సంరక్షించుచున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘంని ఎందుకు సంరక్షిస్తున్నాడు అంటే నూతన పరచబడింది. ఏ విధంగా నూతన పరచబడింది? ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? ద బాడీ విత్ ద ఫ్లెష్ అండ్ బోన్. వాట్ రాబిన్? ఇట్ ఈస్ అ బాడీ. శరీరమునకు క్రీస్తు యొక్క అవయములో ఒక మాంసము ఎముకలుగా ఉన్నాము. ఇది ఇప్పుడు నూతన పరచబడింది. ముందు ఏమైంది? యొక్క ఎముక మాంసము ఎవరు? ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముక ఏమైంది? అతిక్రమించింది, దోషించబడింది. దానికి ఇప్పుడు ఏమి దొరికింది? క్షమాపణ దొరికింది. క్షమాపణ ఎలా దొరికింది? మరణ శాసనం రాసిన మరణము కాడ దొరికింది. అది దొరికిన తర్వాత అది పరిశుద్ధపరచబడింది. పరిశుద్ధపరచబడిన తర్వాత ఇప్పుడు రెండవ ఆదామునకు ఏమైంది? ఎముకయు మాంసముగా ఒక శరీరముగా ఒక సంఘముగా అమర్చబడి ఉంది. హల్లెలూయా. ఇది ఒక మర్మము అంటాడు. కింద వచనాలు మీరు చదువుకుంటే ఇది మర్మము ఇది మర్మము. ఇప్పుడు ఈ యొక్క శరీరానికి మాంసము ఎముక పరిశుద్ధపరచబడింది. ఇది ఎవరి ఎముక మాంసము కాదు, ఆదాము నుండి తీయబడిన. ఇప్పుడు కాదు, అది మొదటిది కొట్టివేయబడింది. ఇప్పుడు రెండవది స్థిరపరచబడింది. దీనికి పేరు కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన అనబడుతుంటున్నాయి. సంఘమునకు క్రీస్తు శరీరము అనబడతా ఉంది. ఇప్పుడు క్రీస్తు శరీరమునకు ఎవరు ఉండాలి? శిరస్సు ఉండాలి. 4:16 ఎఫెసీయులు రాసిన పత్రిక 4:16. చాలు. మన యొక్క పాయింట్ ఏంటో తెలుసా? శరీరధారిగా ఎందుకు వచ్చాడు అనే మాటతో మనం ఇంతవరకు ధ్యానించాం. అవునండి? శరీరధారిగా రావడం కారణం ఏంటంటే ఆయన శరీరధారిగా పుట్టి మన శరీరంలోనంతా ఆయన తీసుకొని దానిని పాతిపెట్టి మనకు నూతన జీవం ఇచ్చాడు. అది శరీరం. ఇప్పుడు ఏమయ్యాడు? అదే శరీరం ఇప్పుడు ఏమైంది?
ఎట్లా ఈ శరీరము శిరస్సు ఎలా అయింది? హల్లెలూయా. ఈ శరీరము కొట్టవేయబడింది, ఇప్పుడు ఏమైపోయింది? శిరస్సు అయిందంట. ఎలా అయింది? క్రీస్తు యొక్క శరీరము అప్పగించబడము ద్వారా 1 కొరింథీ 15:20, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో అవునా అండి? ఏమై ఉన్నాడు? మృతులో నుండి లేపబడి ఉన్నాడా? మంచిది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:18. సంగమోను శరీరమునకు ఆయనే శిరస్సు. హల్లెలూయా. ఏమయ్యాడు ఇప్పుడు? ఆది సంభూతుడయ్యాడు. ఇప్పుడు శరీరము కాదైనది. ఇప్పుడు శరీరము కాదు, శరీరాన్ని మరణాన్ని జయించినవాడు ఎక్కడ వచ్చినాడు ఇప్పుడు? అన్నిటిలో ప్రాముఖ్యము, అన్నిటిలో ప్రాముఖ్యము కలుగుటకు. హల్లెలూయా. Now he is becoming the head. ఒకటి 15. ఇప్పుడు ఎవరండి? అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన అదృశ్య దేవుని యొక్క. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి స్వరూపము లేదు ఆయనకు? మానవుని యొక్క స్వరూపము, దాసుని యొక్క స్వరూపము, మనుషుని యొక్క పోలికలు పాతిపెట్టి ఇప్పుడు అదృశ్య దేవుని యొక్క స్వరూపములో ఆది సంభూతుడయ్యాడు. సర్వ సృష్టికి. హల్లెలూయా. కావున ఆయన శిరస్సై ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి స్వరూపం ఏంటి? ఆయన ఎవరి స్వరూపము? అదృశ్య దేవుని యొక్క స్వరూపము. క్వశ్చన్ ఏంటంటే, అదృశ్య దేవుని స్వరూపి అయిన యేసుక్రీస్తుకు మనకు శిరస్సై ఉన్నాడు. అయితే మనం ఆయనకిస్తున్న ప్రాముఖ్యతలు ఏమిటి? ఇంత చేసిన ఆయనకి వాట్ ఇస్ దట్ ఐఎమ్ డూయింగ్? హల్లెలూయా. ఒక స్వరూపం ఉన్నవాడు వదిలేసి నా స్వరూపమును ధరించుకొని దాన్ని తీసివేసి వేరే ఆయన స్వరూపం ఇచ్చి ఆయన ప్రాతిపెట్టబడి 3వ రోజు తిరిగి లేచి, అయ్యోయ్యోయ్యోయ్యో ఎంత పెద్ద ప్లాన్ ఇది! ఇంత పెద్ద ప్లాను నన్ను రక్షించడానికి చేస్తే నేనిచ్చే ప్రాముఖ్యతలు ఏమిటి? ఆయనకి అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన వాడట. అయితే నేను ఆయనకి ఏ ప్రాముఖ్యతలు, ఏ ప్రయారిటీస్ ఆయనకి నేను ఇస్తున్నాను? ఇస్ ఇట్ నాట్ ఎ క్వశ్చన్? వాట్ ఇస్ దట్ ఐఎమ్ డూయింగ్? వాట్ ఇస్ దట్ వీ డూ? ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతలో, ప్రాముఖ్యతలో మనం కారణాలు చెప్పుకుంటున్నాం. ఎవరికి? నీ కారణాలు నాకు, నా కారణాలు మీకు. కానీ మన ఇద్దరి కారణాలు ఆయన అంగీకరించాలి కదా. అవునా? ఏరా బాబు, నేను ఇంత చేస్తే నువ్వు నాకు ఇచ్చేది ఇంతేనా? అవునా అండి? పిఆర్ వేసినావా? ఎన్ని రోజులకి పిఆర్ వేయాలి? 1 వీక్కి. 8వ రోజు పిఆర్ వేసుకునే యూ గాట్ రైట్స్. అవునా? ఒకవేళ ఆ పిఆర్ వేసుకునే కూడా లేదు, నువ్వు పోవాల్సిందంటే ఉంటావా? ఏంటండి? ఎందుకంటే
అధికారి. నాకు ఎంత పెద్ద అధికారి తెలుసా? అదృశ్య దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడు నాకు శిరస్సు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:49. మరియు మనము మంటి నుండి పుట్టినవని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. అవునా? ఎవరి పోలికలు ధరించి ఉన్నాను? సంగమా, మీరు కానీ నేను కానీ ఇప్పుడు 2 పోలికలు ఉన్నాయి. హల్లెలూయా. మట్టి వాణి పోలికలు ఒకటి ఉంది, పరలోకం నుంచి వచ్చిన వాణి పోలికలు ఒకటి ఉంది. ఏ పోలికలు నేను ధరించి ఉన్నాను? ముందు నా పోలికలు ఏంటి? ముందు నా పోలికలు ఏ పోలికలు ధరించి ఉన్నానంటే మట్టి నుంచి వచ్చిన పోలికలు ధరించి ఉన్నాను. ఇప్పుడు అదృశ్య దేవుని యొక్క స్వరూపమును ధరించుకోవడానికి ఆయన ఒక కార్యము చేసినాడు. ఇప్పుడు నా పోలికలు ఏమిటి? ఏంటి నేను ధరించి ఉన్నాను? ఇట్స్ అ క్వశ్చన్. అది మీకు, మీ మనసాక్షికి, దేవుడికి సంబంధం. అది నా సంబంధము కాదు, అది వ్యక్తిగతము. మీకు మీరు జవాబుదారీ. ద జడ్జిమెంట్ ఈజ్ యోర్స్, ఇట్స్ నాట్ మైన్. త్వరగా రండి అనేంతవరకే నేను, కానీ ఎవరి స్వరూపం అనేది నా వశములో, నా వంతులో అది లేదు. నాకు నేను జవాబు చెప్పుకోవాలి. హల్లెలూయా. ఎవరికి వారు జవాబు చెప్పుకోవాలి. నేను ఆయనకు ఏ ప్రాముఖ్యతలు ఇస్తున్నాను, ప్రాధాన్యత ఏంటి అనేది నాకు నేను ప్రశ్నించుకోవాలి. ఈ పరిశుద్ధ దినమున ఎవరికి నేను ఎక్కువ ఇచ్చాను, ఎవరి కొరకు నేను ఎక్కువ ఆలోచించాను అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి వాక్యము మారుతుంది. ఈయన ఎవరై ఉన్నాడు? సంఘానికి ఎవరి పోలికలు? అదృశ్య దేవుని యొక్క పోలికలు. మంచిది. యోహాను రాసిన సువార్త ఇక్కడి నుంచి కొత్తదండి. యోహాను రాసిన సువార్త అంతా కొత్తదే, కానీ యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడేవి. మంచిది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. చాలండి. యేసు, బాగా వినండి, యేసు ఈ లోకంలో పెట్టిన పేరు. అవునా? యేసు అనేది ఈ లోకంలో పెట్టిన పేరు. సంఘమునకు, శరీరానికి రక్షకుడు. అంతేనా? ఏమండి, అంతేనా? యేసు ఈ శరీరానికి, సంఘానికి రక్షకుడుగా ఉన్నాడు. పేరు ఎక్కడ పెట్టారు? ఈ లోకంలో పెట్టారు. క్రీస్తు పరలోకములో తన ఇంటి పేరు. క్రీస్తు అనేది పరలోకంలో ఉంటున్న తన ఇంటి పేరు. అది ఇట్స్ అ సర్నేమ్. హల్లెలూయా. ఇది ఇక్కడ రాయబడిన పేరు కాదు, ఇది పరలోకంలో రాయబడిన పేరు. ఇది అది సర్నేమ్. ఆ శరీరముకు అభిషేకము నొందిన శిరస్సు. ఎందుకు అభిషేకము నొందిన శిరస్సు అంటే ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి. యేసు క్రీస్తు ఎవరు? యేసు అంటే ఈ లోకంలో పెట్టిన పేరు, క్రీస్తు అంటే పరలోకంలో ఉన్న పేరు. యేసు క్రీస్తు అంటే ఎవరు? హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:11. అందుచేతను దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు
ప్రభువని ఒప్పుకొని ఎవరండి? యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఎవరు? ప్రభు అయిన దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అండర్లైన్, ఈ వర్స్ని కంఠస్థము చేయాలి. యేసుక్రీస్తు ఎవరు అంటే ఎవరు? పరిపాలించేవాడు. యేసు శరీరాన్ని రక్షించేవాడు, క్రీస్తు అభిషక్తుడు, ప్రభువు మొత్తాన్ని పరిపాలించేవాడు. హల్లెలూయా. ఆయన పరిపాలన యొక్క విధానం ఎలా ఉంటుంది? ఆర్ యు విత్ మీ చర్చ్? అర్థమైందండి? అర్థం కాలేదా? మీకే అర్థమైందా? ఓకే. ప్రభువు పరిపాలించేవాడు. ఆయన పరిపాలన యొక్క విధానం ఏమిటండి? నిర్గమకాండము 3:13. మోషే బాగా నిదానంగా చదవండి. మోషే చిత్తగించుడి, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగిన. చాలండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడా? అన్నాడా? మోషే నీ దేవుడు పంపించాడు, మీ పితరుల దేవుడు పంపించాడు అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఆయన పేరు ఏంటి? హల్లెలూయా. ఐ రిపీట్ అగైన్. మోషే దేవుని యొక్క ప్రశ్న అడుగుతున్నాడు. అయ్యా బాబు, నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు ఇశ్రాయేలు దగ్గర, నేను వెళ్తా, వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను పంపించాడు అని చెప్తా. కానీ వాళ్ళు నన్ను ఏం అడుగుతారో తెలుసా? నీ దేవుని పేరు ఏమి నువ్వు నన్ను అడుగుతారు. హల్లెలూయా. ఇప్పుడు మనకొక ప్రశ్న, నీ దేవుని పేరు ఏంటండి? ఐ రిపీట్ అగైన్. యేసు అనేది రక్షకుడు, అభిషేకం అనేది క్రీస్తు అనేది అభిషక్తుడు, పరిపాలించేవాడు. అది కాదు పేరు, అది కాదు పేరు. ఆయన పరిపాలించే విధానం యొక్క పేరు, మనల్ని పోషించి నడిపించే పేరు. హల్లెలూయా. ఏం డానీ, నేను అడిగానా పేరేం డానీ అని అడిగానా? 14వ వచనం. అందుకు దేవుడు ఎవరు? ఆయన పేరు ఏంటి? నేను ఉన్నవాడును అనువాడును. ఉండేవాడు ఇప్పుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? నేను నిదానించి నేను ఫస్ట్ ఉన్నవాడును అనువాడును. ఇప్పుడు ఉండేవాడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? చెప్పవలెను. మరియు 15. దేవుడు మోషేతో ఇట్లా నేను నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం. హల్లెలూయా. ఆయన పేరేంటి? ఆయన పేరేంటి? ఎప్పుడైనా దేవుడు ఇష్టమైతే, చిత్తమైతే, ఎందుకు అబ్రాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడిని ఎందుకు అంటున్నాడో చూద్దాం. ప్రస్తుతానికి ఆయన పేరేంటి? జ్ఞాపకార్థ. నా పేరు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మన దేవుడు. రైటా అండి? యేసుక్రీస్తు ప్రభు, ఒకటే మాటలో యేసుక్రీస్తు ప్రభు మన దేవుడు. ఓకే. ఆయన పేరు ఉన్నవాడు అనువాడు, నేనే. అది ఆయన పేరు. చూద్దాం. యోహాను రాసిన సువార్త 6:20.
అయితే ఆయన నేనే భయపడకూడని వారితో నేనే. స్టాప్ చేయాలి డానీ వెన్ యూ రీడ్ దిస్. ఓకే, అయితే ఆయన నేనే భయపడుకుడి. భయపడకూడని వారితో చెప్పాడు. అది ఆయన పేరేంటి అంటే నువ్వు కాదు అని అర్థం. అది ఆయన పరిపాలించే విధానం. ఎలా? నువ్వు కాదురా బాబు, నేనే. అది ఆయన పేరు. నేనే. దానికే కీర్తనకారుడు 115:1 ఏమంటాడో చూద్దాం. మాకు కాదు యెహోవా. ఇట్లా చదవాలి, మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. నేనే, అది నీ పేరు. నేను కాదు అని అర్థం. ఇక్కడ పోట్లాడుకునేది దేనికి? నేను, నాది. ఇది నా సంఘమా? ఏమండి? కాదే, అసలు నేనే కాదు. ఊరికే ఇట్లా అన్నాడంటే అయిపోయి నేను లేదు. అవునండి, ఇంకోటి తెలుసా? శేషగిరి చనిపోయినాడు. మురళి వాళ్ళ అన్న. ఈ ఇంటి కింద ఇంటి ఆయన వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాను, ఆయన పోయినాడు. ఏంటండి మీరు దీనికి కూడా రాలేదు, యానివర్సరీకి రాలేదు? రాజుగారు చాలా పనులు ఉన్నాయి, ఒక డబ్బులు వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను, వస్తాను, మీ సంఘానికి వస్తాను, నాకు అట్లంతా ఏం లేదని పోయినాడు. బళ్ళారిలో చనిపోతే ఉద్యాల్లో ఆయనని భూస్థాపం జరిగి ఉంటున్నది. ఎక్కడండి? ఎక్కడ? ఎవరిది కాదండి ఇది. దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు. నేను ఎప్పుడు ఇది కూడా నేను కోరుకోలేదు. సంఘం మీద, దేవుని మీద ప్రమాణమై చెప్తున్నాను, ఎవరన్నా వచ్చి దీన్ని టేకప్ చేసుకుంటే నేను వచ్చి మీ సీట్లో నేను కూర్చుంటా. ఎప్పుడన్నా అవకాశం ఇస్తే వస్తాను. హల్లెలూయా. రావాలనేదే నా కోరిక. ఎవరిది కాదు ఇది. మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ నామము మహిమార్థనను బట్టి నీకే, నీ నామముకే మహిమ. ఎందుకంటే నేనే గంభీరత నీ పేరులో ఉంది, నాలో ఏముంది? దానికే అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? గలతీయులు రాసిన పత్రిక 2:20. నేను, ఇక్కడ చూడండి స్టార్టింగ్లో, నేను క్రీస్తుతో కూడా ఇకను జీవించేవాడును నేను కాను. హల్లెలూయా. ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే. అక్కడికి ఒక పాయింట్. అట్లా చదవకూడదు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అంతే. ఎవరది? ఎవరు? నేను కాదు. ఆయన పేరు ఏంటండి సంగమా? దేవుని పేరు ఏంటండి? నేనే. ఉన్నవాడు అనువాడు కాదు. నేనే అన్నప్పుడు నేను కాదు అని అర్థం. ఇప్పుడు నేనేనా? నన్ను పరిపాలిస్తున్నది నేనా? నేను పరిపాలించుకుంటున్నానా? నేనే అనేవాడు పరిపాలిస్తున్నాడా?
నేను ఎవరి పోలికలు ధరించుకొని ఉన్నాను? నా జీవితంలో యేసుక్రీస్తు మాత్రమేనా? ప్రభు కూడా ఉన్నాడా? ప్రభు అయితే నేనే, ప్రభు లేకపోతే నువ్వే. హల్లెలూయా. నేను ఎవరు? మళ్ళా మొదటికి వస్తాం. భయపడకండి, మళ్ళా మొదటికంటే మళ్ళా వాక్యం మొదలు పెడతాను అనుకోద్దండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 4:16. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. అంటే అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. చాలండి, ఇక్కడికి ఆపుదాం. ఏమండి, ఇప్పుడు ఏం కావాలి? ఎవరు? సర్వ శరీరము చక్కగా ఎవరి పోలికల్లో, ఎవరు పరిపాలనలో, ఎవరి చిత్త ఉద్దేశములో అమర్చబడాలి? కమాన్. ఎవరి దీంట్లో అమర్చబడాలి? ఎట్లంటే అదృశ్య దేవుని యొక్క స్వరూపి యొక్క పోలికలతో అమర్చబడాలి. హల్లెలూయా. నీ దేవుని పేరు ఏంటి? నేనే అన్నప్పుడు మనసులో ఏముండాలో తెలుసా? అది నేను కాదు, నా దేవుడు అనేది ఉండాలి. హల్లెలూయా. కాబట్టి చక్కగా అమర్చబడాలి అంటే అందుకు గాను 7 యోహాను రాసిన స్వార్థలో 7 నేనే అనేది ఉంది. ఏమండి, ఇవి చక్కగా వచ్చే వారం నుంచి అమర్చుకుందాం. 1:6:35 యోహాను. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే. చాలు. ఎవరండి అయినా? జీవాహారము నేనే. నేనే అన్నప్పుడు ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి కలిగిన వాడు. ఆయన పరలోకం నుంచి వచ్చిన వాడు. ఆయన భూ సంబంధి కాదు, మట్టి నుంచి వచ్చిన వాడు కాదు, మట్టిని జయించిన వాడు. ఎనిమిది 12 మరలా యేసు నేను లోకమునకు వెలుగు. చాలు. 3 మూడవది రాసినా, దాని కొటేషన్ రాలేదు, దాంట్లోనే ఉంటుంది. నేనే ద్వారమును. 10:9 ఏమో. చాలు. 11 నేనే గొర్రెలకు. యోహాను రాసిన సువార్త 11:25. 5వది పునరుద్ధానమును జీవమును నేనే. 6వది 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. 15:1 నేను నిజమైన ద్రాక్షావల్లిని. చాలు. ఈ నేనే అనే దానిని అమర్చుకోవాలి. ఎవరు అమర్చుకోవాలి? సంఘము అనే శరీరము. ఆ సంఘం అనే శరీరం ఎవరో తెలుసా? ఎముక మాంసము కలిగిన అవయవాలు. ఎవరికి? ఆ శిరస్సుకు. ఆ శిరస్సు ఎవరు? ప్రభువు, పరిపాలించేవాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపము కలిగినవాడు. ఇంతకు నేను ఎవరి పోలికలు ధరించుకుని ఉన్నాను? మొదటిది అదృశ్యము కావడానికి సిద్ధముగా ఉన్నదంట. అంటే అర్థం ఏంటో తెలుసా? కొందరిలో అదృశ్యమైనది
కొందరిలో ఇంకా అదృశ్యము కావడానికి ఉంది. అది ఏం కావాలి? అదృశ్యం అయిపోతే ఇంకొకటి నూతనది స్థిరపరచబడుతుంది. నా పోలికలు ఎవరిది? ఆయన పేరు నేనే కనుక నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పిన దేవుడి మాటలు మనం వెనుకడికి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.